హాయ్ హలో మా బ్రోస్. నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ సినిమా అయితే చూసి రావడం జరిగింది మామ. స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంది. మరి మూవీ బాగుందా లేదా అనేది కంప్లీట్ రివ్యూలో చూసేద్దాం. దానికంటే ముందు ఈ వీడియోకి 150 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా. త్వరగా కంప్లీట్ చేసేయండి మామ. నేను మీ గణేష్. వెల్కమ్ టు గణే రివ్యూ యూట్యూబ్ ఛానల్. మ్యాటర్లోకి వెళ్తే వైష్ణవి అనే పాపకి డేంజర్ ఉందని చెప్పేసి డాకు మహారాజ్ మధ్యప్రదేశ్ నుంచి మదనపల్లికి వస్తాడు. అసలు ఈ వైష్ణవి ఎవరు, ఆమె కోసం డాకు మహారాజ్ ఎందుకు వచ్చాడు, అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు అనేది ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. అయితే ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది మామ. బాలకృష్ణ గారి డిఫరెంట్ లుక్స్ అండ్ స్టైల్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. డైలాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి మామ. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశారు ఈసారి. బాబీ కొల్లి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ సూపర్ ఉన్నాయి మామ. ఇంటర్వెల్ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయితే చాలా మంచి హైన్ ఇచ్చాయి. సినిమాటోగ్రఫీ, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి మామ. నేటివ్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా నేటివ్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అనేది ఇంట్రెస్టింగ్గా లేదు మామ. రొటీన్గా అనిపించింది. బాబీ డేల్ గారి క్యారెక్టర్ కూడా స్టార్టింగ్లో బాగా స్ట్రాంగ్గా ఉన్న క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ బాగా వీక్ అయిపోయింది మామ. మేబీ క్యారెక్టర్ రైటింగ్స్ ఇంకా బాగా రాసుకుని ఉండొచ్చు. అండ్ దబిడి దిబిడి సాంగ్ అయితే ఫోర్స్ఫుల్గా అనిపించింది మామ. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5 మామ. మీరు కూడా ఈ మూవీ చూసింటే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ.